ధనస్సు రాశి మూలా నక్షత్రము 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రము 1 పాదము. వీరిది ధనస్సు రాశి. వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యము 6, అవమానము 3. రాజపూజ్యం 6, అవమానము 3. ఈ ధనస్సు రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. దైవభక్తి, పాపభీతిని కొద్దిగా ఎక్కువ పాలుగా ఉంటాయి. ఏ విషయమైనా వెంటనే గ్రహించి నిర్ణయాలు తీసుకుంటారు. మనస్సులో ఏది దాచుకోరు. అనుకున్నంత తొందరగా వీరు పైకి రాలేరు. త్యాగము, ఔదార్యవంతులు, ఉత్సాహము, చొరవశక్తి బాగా కలిగి ఉంటారు. ఏదైనా పట్టుదలతో ఈ కార్యమును నేను ఛేదించాలి, కార్యాన్ని చేపట్టాలి, విజయవంతంగా పూర్తి చేయాలి అనేటువంటి భావనను కలిగి ఉండేటువంటి ఈ ధనస్సు రాశి జాతకులు ఎవరైతే ఉంటారో వీరికి సంవత్సరం మొత్తం కూడా 4వ స్థానంలో శని మైనస్లో ఉండి ప్రతికూలంగా ఉండటము, 2వ స్థానంలో రాహువు ప్రతికూలంగా ఉండటము, 7వ స్థానంలో కేతువు ప్రతికూలంగా ఉండటము. ఈ రోజు నుంచి మొదలుకొని ఈ వత్సరాంతం మొత్తం కూడా అనుకూలంగా ఉండేటువంటి రోజులు ఏవైనా ఉన్నాయా అంటే ధనస్సు రాశి జాతకులు శ్రద్ధగా వినండి దయచేసి. నవంబర్ 1వ తేదీ నుంచి మొదలుకొని జనవరి 23, 2027 సంవత్సరం వరకు మీకు అనుకూలంగా ఉండేటువంటి రోజులు. మిగతా రోజులలో చాలా కూల్గా ఉండండి. ఏ పనులు చేద్దామన్నా 1కి 1,00,000 సార్లు ఆలోచన వేసి చేయండి. ఈ పనుల మూలంగా నాకేం ఇబ్బంది కాదు అనుకుంటే ఆచరణ చేయండి. అనవసరమైనటువంటి తగాదాలలో జోక్యం చేసుకోకండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇంతవరకు మీరు చేసుకున్నటువంటి పని ఇప్పుడు మీకు జూన్ 1వ తారీఖు వరకు బాగుంది కదా. ఈ జూన్ 1 ఒకటే మీ పనులన్నీ పూర్తి చేసుకోండి హాయిగా. తర్వాత జూన్ 1 నుంచి స్తబ్దంగా ఉండండి. ఏం పనులు చేపట్టకుండా ఉన్నదాల్లో సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎదుటి వాళ్ళ విషయాలలో జోక్యం చేసుకోకండి. అనవసరమైనటువంటి తగాదాలలో తలదూర్చకండి. ఈ జూన్ 1 లోపు మీకు మీ పనులు పూర్తి కావడానికి అవకాశం ఉంది. తర్వాత మళ్ళా నవంబర్ 1వ తేదీ నుంచి మొదలుకొని జనవరి 23వ తేదీ వరకు మీ పనులు పూర్తి కావడానికి అవకాశం ఉంది. మీకు మైనస్లో ఉండేటువంటి రోజులు ఎప్పటి వరకు జూన్ 1, 2026 నుంచి మొదలుకొని నవంబర్ 1, 2026 వరకు. తర్వాత మళ్ళా 24 జనవరి 2027 నుండి వత్సరాంతం మొత్తం మీకు మైనస్లో ఉంటుంది. దాన్ని కాన్సన్ట్రేషన్ చేయండి. మంచిగా ఉండేటువంటి రోజులు ఎప్పుడు ఇప్పటి నుంచి మొదలుకొని జూన్ 1వ తారీఖు వరకు, నవంబర్ 1 నుంచి మొదలుకొని జనవరి 23 వరకు. ఇవి మంచి రోజులు. దీనిలో మీరు మీ పనులు పూర్తి చేసుకోండి. మిగతా రోజులలో అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి రోజులలో మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే విద్యార్థుల ఉత్తమోత్తమ విషయంలో ఉత్తీర్ణత శాతం కావచ్చు, ఇళ్ల నిర్మాణాల విషయంలో నిర్మాణాలు కావచ్చు, మీ సంబంధమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తప్పకుండా సమసిపోతాయి. దానిలో ఏమి సందేహం లేదు. మీరు ఇప్పుడు మీకు శని మొత్తం మైనస్లో ఉంటున్నాడు, రాహు మొత్తం మైనస్లో ఉంటున్నాడు, కేతు మొత్తం మైనస్లో ఉంటున్నాడు. శక్తి కంకణం ధరించడానికి ప్రయత్నం చేయండి. శని ఉపాసన చేయడానికి ప్రయత్నం చేయండి. శక్తి కంకణము ధరించడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ సంవత్సరం ఇది పరాభవనామ సంవత్సరంలో మీకు తప్పకుండా విజయం కలుగుతుంది. దానిలో ఏమి సందేహం లేదు. మనకు నేను చెప్పినటువంటి మీకు అనుకూలమైనటువంటి రోజులు నేను చెప్పడం జరిగింది. ఆ రోజులలో మీ పనులన్నీ పూర్తవుతాయి. ఏమి సందేహం లేదు. ఆ మిగతా 3 గ్రహాలు మీకు మైనస్లో ఉన్నా పర్వాలేదు. మీరు నిశ్చలంగా ఉండండి. సానుకూలమైనటువంటి వాతావరణంలో ఉండండి. సక్సెస్ని పొందండి. విష్ ఆల్ ది బెస్ట్.